పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే రాజకీయాల్లో ఈ దేశంలో మారాడు అనుకుంటే అది కరెక్ట్ కాదు. పక్క చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు. ఇట్లా ఎగ్జాంపుల్ చంద్రబాబుని తీసుకుంటే గతంలో ఆయన మోడీ మీద అన్న మాటలేంటి, ఇప్పుడన్న మాటలేంటి మనం కంపేర్ చేసుకోవాలి. చంద్రబాబు మీద మోడీ గతంలో చేసినటువంటి మాటలేంటి, ఇప్పుడు అన్నది ఏంటి మనం కంపేర్ చేసుకోవాలి. అందువల్ల రాజకీయ నాయకుల్లో వాళ్ళ డిఎన్ఏలోనే ఎక్కువ తక్కువ అటు ఇటు మాట్లాడడం, యూటర్న్ తీసుకోవడం అనేది సహజం అయిపోయింది, మన కర్మది. అండ్ పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకోవడం ఈజ్ నాట్ ద ఫస్ట్ అండ్ హీ విల్ నాట్ బి ద లాస్ట్. అందువల్ల పవన్ కళ్యాణ్ ఎక్సెప్షన్ ఏం కాదు ఈ రాజకీయ సంస్కృతిలో, ఈ దరిద్రగొడ్డి సంస్కృతిలో. అంతకుముందు మాటల్లో ఇప్పుడు ఉన్న మాటల్లో కంప్లీట్ తేడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు హిందీ బలవంతంగా రుద్దడం మీద మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ పోరాటం చేయటం, హిందీ వాళ్ళ పార్టీ అని బీజేపీనని, ఇప్పుడు అదే మాట తమిళనాడు వాళ్ళంటే వాళ్ళని ఏకిపారేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ కళ్యాణ్ కంప్లీట్ అబౌట్ యూటర్న్ తీసుకోవడం అనేది రాజకీయాల్లో సహజంగానే ప్రశ్నలకి కారణం అవుతుంది. పవన్ కళ్యాణే విమర్శకుడు, వేరే వాళ్ళు విమర్శించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ని విమర్శించాలంటే ఆయన వీడియోలు ఆయనకి పెడితేనే సరిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు సపరేట్గా ఎవరో ఆయన్ని పనిగట్టుకుని వీడియోలు చేసి విమర్శించే అవసరం రావట్లే. సో దట్ హీఈస్ ఎరోడింగ్ ద క్రెడిబిలిటీ. తన యొక్క క్రెడిబిలిటీ అనేది కోల్పోతున్నటువంటి పరిస్థితి అట్లాంటి మాటల వల్ల. అంటే ఎన్నో సంవత్సరాల పాటు 30-40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు, లేచి ఇదేలే మన దేశ దౌర్భాగ్యం అనేటువంటి ఫీలింగ్ జనరల్గా జనాలకు ఉంటుంది. కానీ వాళ్ళకి ఇంకో రకంగా ఎలా ఉంటారో అనుకుంటా. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి కాస్తంత ఫ్రెష్నెస్ ఆశించారు అతని నుంచి. సినిమాల నుంచి వచ్చాడు, కొంత ఆవేశంగా ఉంటాడు, కాస్తంత వాల్యూస్ విలువలకి కట్టుబడి ఉంటాడు అని సమాజం ఎక్స్పెక్ట్ చేసింది కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇట్లా తయారయ్యాడేంటి అనే ఫీలింగ్, అంతకుముందు అన్నదానికి కంప్లీట్ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. రావాలి కూడా, క్వశ్చన్ చేయాలి మనం, అది పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళని కాదు. సో ఈ స్థాయిలో టర్న్ తీసుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది కూడా. అంతకుముందు సౌత్ ఇండియాకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాడు, రుద్దడం గురించి మాట్లాడాడు, సెక్యులర్ గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా మీద మాట్లాడారు, మోడీ వీళ్ళ మీద పోరాటం అంటూ కాకినాడ సభలో హిందీలో మాట్లాడారు. కంప్లీట్గా చేగువేరా అన్నారు, ఇప్పుడు సనాతన అంటున్నారు. సో అంత అవసరం కొరకు, అవకాశం కోసం ఈ స్థాయిలో తన అభిప్రాయాలు మార్చుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తిలో పవన్ కళ్యాణ్ రెడీ అయ్యి ఉండొచ్చు, కానీ సమాజం దానికి సిద్ధంగా లేదు. సో అనివార్యంగా ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయి పవన్ కళ్యాణ్ మీద, క్వశ్చన్ లేదు. అయితే ఆయన వైఖరి మార్చుకోవడమే కాదు, అసలు ఈ వైఖరి కరెక్టా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏది ఆశించాలో అదే జరిగిందని చెప్పుకోవచ్చు ఓ రకంగా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కాదు, ఓన్లీ వైసీపీ వాళ్లే కాకుండా మీకు తమిళనాడు రాజకీయ నాయకులు కూడా విమర్శించే వరకు వచ్చింది. అంటే యాంటీ బీజేపీ శిబిరం నుంచి తన మీద అటాక్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటాడు. ఎందుకంటే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. సో ఒక్క ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మిత్రపక్షంగా కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ మిత్రుడిగా, మోడీ మిత్రుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ బహుశా అదే కోరుకుని ఉంటారు. థ్యాంక్స్ కూడా చెప్పుంటారు ఆయన స్టాలిన్కి, వీళ్ళందరికీ. ఇగ్నోర్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎవరిని పట్టించినవారు కాదు, కానీ రియాక్ట్ అయ్యారు. జనసేన నాయకులు మాత్రమే కాకుండా ఆయన ఒక ఫిలిం పర్సనాలిటీ కూడా కాబట్టి చాలామంది ఈ లెవెల్లో రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. సో పవన్ కళ్యాణ్ అండర్స్టాండింగ్ ఏంటనేది ఇక్కడ క్వశ్చన్ మనకి. సో ఇక్కడ నిజాలను ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 1965, 1938 ఆ ప్రాంతం నుంచి కూడా హిందీ వ్యతిరేక పోరాటాలు తమిళనాడులో నడిచాయి. అది ఒక తమిళనాడులో జరుగుతున్నది పోరాటం కేవలం హిందీ మీద కోపంతోనో వ్యతిరేకతతో కాదు. ఇది రాజకీయం ఉందా దీని వెనకాలంటే ఖచ్చితంగా ఉంది. మనం కూడా మొన్న వీడియోలో మాట్లాడుకున్నాం. స్టాలిన్ కూడా అనేక మంది, ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటున్న అనేక మంది నీచ రాజకీయ నాయకులు, స్టాలిన్ కూడా ఒకడు. కాబట్టి తన ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ రకంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది. ఎనీ సిట్టింగ్ గవర్నమెంట్ మీద ఈ దేశంలో యాంటీ ఇంక్యుబెన్సీ ఉంటుంది. అలాగే స్టాలిన్ మీద కూడా ఉంది. ఎన్నికలు రాబోతున్నాయి. అవతల విజయ్ లాంటోడు తనకి అడ్డుగా నిలబడ్డాడు. కొత్త రక్తం అక్కడ రాబోతుంది. సో ఇవన్నీ జనాల్ని కప్పిపుచ్చడానికి మీకు మనం అనేక సార్లు 100 వీడియోల్లో మాట్లాడుకున్నదే మళ్ళీ చెప్తున్నా, మనకు ఉన్న అసలైనటువంటి సమస్యల్ని కప్పిపుచ్చడానికి భాష, ప్రాంతం, కులం, మతం ఇట్లాంటివి అడ్డం వేసి వాటి గురించి మన ఎమోషన్స్ రెచ్చగొట్టి ఆడుకుంటారు తప్ప నిజాలు మనకున్నటువంటి ఇబ్బంది ఏంటనేది చూడరు. అట్లా అది అందరూ అదే చేస్తారు. సో ఇప్పుడు స్టాలిన్ కూడా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ హిందీ ఇంపోజిషన్ అనే కాన్సెప్ట్ నెత్తినెత్తుకున్నాడు. లేదంటే ఇంత సీరియస్గా కథ నడిచేది కాదు. తమిళ భావోద్వేగాలు రెచ్చగొడుతున్నాడు, అందులో అనుమానం లేదు అసలు స్టాలిన్. అయితే అది న్యాయమా అనేది క్వశ్చన్. హిందీ వద్దనేది అంటే తమిళనాడులో ఏమీ హిందీని ఎక్కడ నిషేధించాల. ఇప్పటికీ కూడా తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలు అనేవి శాఖలు కూడా ఉన్నాయి అక్కడ తమిళనాడులో. మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే
తమిళనాడులో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, తెలంగాణలో ఆంధ్రాలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంటుంది, మరి ఉత్తర భారతదేశంలో తెలుగు కానీ తమిళ్ కానీ లేకపోతే కన్నడ కానీ మలయాళం కానీ దీని ఇలాంటివి ఏదన్నా ఒక దక్షిణ భారత ప్రచార సభలు ఏమైనా అక్కడ ఉన్నాయా? ఉత్తర భారత తమిళ ప్రచార సభ అంటాం కదా, ఇక్కడ పెట్టిన దాన్ని దక్షిణ భారత హిందీ ప్రచార సభ అంటాం, అక్కడ భాష కాబట్టి. సో అక్కడ పెట్టినప్పుడు ఉత్తర భారత హిందీ ప్రచార సభ అంటే ఇక్కడ తెలుగు ప్రచార సభ, తమిళ ప్రచార సభ, కన్నడ ప్రచార సభ, మలయాళ ప్రచార సభ అక్కడ నార్త్ ఇండియాలో కూడా ఒకటన్నా ఉండాలి కదా, అసలు ఒక్కటి కూడా మనకు కనపడవు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దేశ సమైక్యత కేవలం తమిళ వాళ్ళకే కావాలా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే నేషనల్ ఇంటిగ్రిటీ కోసం హిందీని నేర్చుకోండి అని చెప్తున్నప్పుడు, నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కనీసం 1% అయినా అక్కడ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో అక్కడ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు కాకపోతే కన్నడ కాకపోతే ఏదో ఒక ద్రవిడియన్ లాంగ్వేజ్, మలయాళం కాకపోతే తమిళం, అట్లా ఏదో ఒకటి 1% మంది అయినా అక్కడ నేర్చుకోకపోతే ఎట్లాగా? ఎందుకంటే ఇక్కడ ఈ 4 రాష్ట్రాలు సౌత్ ఇండియాలో చూసుకుంటే 100% మందికి ఏదో రకంగా హిందీ అనేది చదువుకునేటువంటి రోజుల్లో ఉంది. కానీ అక్కడ కొంచెం కూడా ఒక్కసారి కూడా లేకపోవడం ఏంటనేది మనం అడగాల్సినటువంటి ప్రశ్న. సో ఉత్తరప్రదేశ్లో 1% కూడా నేర్చుకోరా అంటే హిందీ లిపికి పోలికొన్నటువంటి ఒకవేళ నేర్చుకుంటే పోలికొన్నవే నేర్చుకుంటారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవట్లేదు వాళ్ళు. హిందీ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియన్స్ బెటర్ ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇది చేస్తారు, ఇంగ్లీష్ కూడా రాదు. సో ఇది ఎట్లా చూడాలి అంటే అందువల్ల మనం అడుగుతుంది ఏంటంటే భాష సంస్కృతికి సంబంధించింది. లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు కల్చర్, సివిలైజేషన్, నాగరికతకు సంబంధించింది. ఇవాళ హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తే ఒక తెలుగు బిడ్డగా దాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి, స్వాగతించాలి. గతంలో పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు, హిందీ రుద్దొద్దని అన్నారు. ఈరోజు హిందీ రుద్దుతుంటే హిందీ మీద పోరాటం అంటే ఎట్లా? పవన్ కళ్యాణే యుద్ధం చేస్తున్నారు, అదే ఆయన యొక్క బిగ్గెస్ట్ సమస్య. ఈరోజు తమిళనాడు పోరాటం చేస్తుందా, పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారా, అవన్నీ పక్కన పెడితే బేసిక్గా సంస్కృతుల్ని నాగరికతల్ని కలపకలనుకున్నప్పుడు కొన్ని చోట్ల ఆ ప్రాంతాల్లో మన భాషలు, మన ప్రాంతాల్లో వాళ్ళ భాషలు నేర్చుకోవడం అనేది మంచి ఆలోచన పర్వం కిందకు వస్తుంది తప్ప ఒక భాషను దేశం మొత్తం ఏ దేశంలో అయినా సరే రుద్దడం అనేటువంటి కాన్సెప్ట్, అది ఇంగ్లీష్ అయినా సరే ప్రతి చోట రుద్దడం అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎవరైనా వ్యతిరేకంగా ఉండాలి. ఇలాంటి చోట ఇంత దారుణమైన యూటర్న్ తీసుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అంత తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు, అందులో ఏమాత్రం తప్పులేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేసుకుని రేపొద్దున కావచ్చు, గతంలో కావచ్చు అనేక మంది రాజకీయ నాయకులు యూటర్న్లు తీసుకున్నటువంటి వాటిని వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ప్రవర్తించడం అనేది పవన్ కళ్యాణ్ని ఈ రకంగా టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం అనేది మాత్రం అంతకు మించి అతిపెద్ద నీచత్వం కింద, రాజకీయ నాయకుల కంటే అట్లా ట్రోల్ చేసేవాళ్ళు ఇంకా పెద్ద నీచత్వం కింద చెప్పుకోవాలి.